మిత్రులందరికీ స్వాగతం. కార్తీక పురాణంలోని 4వ అధ్యాయం దీపారాధన మహత్యం. జనక మహారాజు నదీ స్నాన మహిమ విన్న తరువాత వశిష్ఠుల వారిని చూచి, ఓ మహాత్మా, అమృతం వంటి మీ మాటలు వింటుంటే ఎంతో పరవశత్వం కలుగుతోంది. ఎంత వినినప్పటికీ తనివి తీరటం లేదు. కార్తీక మాసంలో ఏ వేల్పులను ఉద్దేశించి వ్రతం చెయ్యాలో నా యందు దయతో చెప్పమని కోరుతున్నాను. నాకు కార్తీక మాస ప్రభావం వివరించమని ప్రార్థించాడు. వశిష్ఠుల వారు అతన్ని ప్రార్థన మన్నించి కార్తీక మాస మహత్యాన్ని వివరించ ప్రారంభించారు. మహారాజా, సకల పుణ్యాన్ని ప్రసాదించే కార్తీక మాస ప్రభావం గురించి చెబుతాను, శ్రద్ధగా విను. ఈ చరిత్రను వినటం వలన సకల కలుషాలు కరిగిపోతాయి, సకల పుణ్యాలు ప్రాప్తిస్తాయి. కార్తీక మాసంలో సాయంకాలం శివాలయంలో ఈశ్వర ప్రీతి కొరకు దీపారాధన చేసినట్లయితే సకల పుణ్యాలు సంప్రాప్తిస్తాయి. గోపురద్వారంబున గాని లింగాగ్రమున గాని ఆవునేతితో దీపారాధన చేసిన వారు పుణ్యాల రాశియు అన్ని ధర్మాలు తెలిసిన వారును ధర్మాత్ములను అవుతారు. ఆవు నెయ్యి ఉపయోగించే శక్తి చాలని వారు తిలతైలం అనగా నువ్వుల నూనెతో గాని తుదకు ఇప్ప నూనెతో గాని నారింజ నూనెతో గాని ఈశ్వరునకు దీపారాధన చేయవచ్చును. వీటిలో ఏదో ఒకటి దొరకనప్పుడు ఆఖరికి ఆముదంతోనైనా దీపారాధన చేయవచ్చును. కేవలం పుణ్యం కొరకు గాని ఏదైనా ఫలాన్ని ఆశించి గాని ఆర్భాటం కోసం గాని పేరు ప్రఖ్యాతుల కొరకు గాని ఏ విధంగానైనా సరే తెలిసి చేసినా తెలియక చేసినా దీపారాధన మహత్యం పొందగలుగుతారు. దీనికి చక్కని ఇతిహాసం ఉంది, చెబుతాను విను. పూర్వకాలంలో పాంచాల దేశాన్ని పరిపాలించే ఒక మహారాజు అష్టభోగాలు అనుభవిస్తున్నాడు. సంపదలో కుబేరునికి మించిపోయాడు. అతడే తన భోగభాగ్యాలు కలిగి ఉన్నప్పటికీ సంతానం లేకపోవడం వల్ల మనశ్శాంతి లేకపోయింది. అపుత్రస్య గతిర్నాస్తి, బిడ్డలు లేని వారికి పద్ధతులు కలగవనే విశ్వాసం వల్ల సంతానం పొందాలని అనేక వ్రతాలు దానాలు చేశాడు. చివరకు గోదావరి నదీ తీరం చేరుకొని అక్కడ తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఆ రాజు ఆ విధంగా తపస్సు చేసుకుంటూ ఉండగా గోదావరిలో స్నానం చేసే సంకల్పంతో పైపలుడనే మునీంద్రుడు వచ్చి తపస్సు చేసుకుంటూ ఉన్న రాజును చూచి, రాజా, నీవెందుకు తపస్సు చేస్తున్నావని అడిగాడు. రాజు సత్యవ్రతుడైన పైపల మహామునికి నమస్కరించి తన తపో కారణాన్ని వివరించాడు. అది విన్న మహాముని దయకలవాడై, మహారాజా, కార్తీక మాసంలో స్నాన జప దానాదులు చెయ్యి. సాయంకాలం శివాలయంలో దీపారాధన చేసినట్లయితే నీకు తప్పకుండా సంతానం కలుగుతుంది అని చెప్పి దీవించి వెడలిపోయాడు. మహారాజు ముని పలుకులను శిరసావహించి సంతోషంతో రాజధానికి చేరుకొని కార్తీక మాసంలో సదాశివుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధించాడు. నిత్య దీపారాధన గావించాడు. ఆ మహిమ వల్ల పట్టపురాణి గర్భవతి అయింది. ఒక శుభలగ్నంలో పుత్రోదయమైంది. రాజు ఆనందానికి అంతులేదు. ఆ శుభ సందర్భంలో బ్రాహ్మణులకు వస్త్రమాల్యాదులను రత్నభూషణాదులను సమర్పించి సంతుష్టిపరిచాడు. వారి అనుమతితో తన బిడ్డను సత్రాజిత్తు అని నామకరణం చేయించాడు. సత్రాజిత్తు శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి పొందుతూ రూపలావణ్యాలు గల శూరుడయ్యాడు. యుక్త వయస్సు వచ్చిన తర్వాత ధనమదంతో వారాంగ లోలునయ్యాడు. గుగువుల్ని ద్విజుల్ని ద్వేషించేవాడు. మంచివాళ్లను నిందించేవాడు. పరధరా సంగమాశక్తి కలవాడయ్యను. జాతి సంకరాన్ని ప్రోత్సహించేవాడయ్యాడు. ఆ పురంలో ఒక బ్రాహ్మణుని భార్య ఉన్నది. తుమ్మెదల వంటి నల్లనైన ముంగురులతో, నిండు చందమామ వంటి ముఖంతో, చేప కండ్ల వంటి కండ్లతో, చిగురాకు వంటి పెదవులతో, చిలుక పలుకుల వంటి పలుకులతో, ఇసుక తిన్నెల వంటి విరుదలతో, అరటి స్తంభాల వంటి తొడలతో, సన్నని నడుము కలిగి మిక్కిలి సౌందర్యముతో రతీదేవిలా చూపరుల దృష్టిని ఆకర్షిస్తూ ఉన్న ఆమె ఒక రోజున రాజకుమారుని కంటపడింది. ఆమె రూప సౌందర్యానికి ముగ్ధుడయ్యాడు. ఆమె పొందు కోరాడు. ఆమెను సమీపించి తన కోరిక చెప్పాడు.
ఆమె కూడా ఆ రాజకుమారుని అందచందాలకు ఆశ్చర్యపోయింది. అతని కోర్కెను కాదనలేకపోయింది. ఇరువురు ఒక సంకేత స్థలాన్ని ఏర్పరచుకున్నారు. ఆ ద్విజకాంత రాత్రివేళ తన భర్త నిద్రించిన తరువాత ఒంటరిగా రాజగృహానికి పోయి రాజపుత్రునితో ఆనందముగా కాలం గడిపి భర్త మేల్కొనక ముందే ఇంటికి చేరుకునేది. ఈ విధంగా కొంతకాలం జరిగింది. ఆ అభిసారిక విషయము నలుగురికి తెలిసింది. ఆమె ప్రవర్తనను భర్త కూడా అనుమానించాడు. ఆమె చేస్తున్న పనిని గమనించగలిగాడు. ఏ విధంగానైనా ఆమెను యమపురికి పంపించడమే సరైన మార్గమనే నిశ్చయానికి వచ్చాడు. సమయం కొరకు నిరీక్షిస్తున్నాడు. భర్త గమనించాడని కొంత జాగ్రత్త పడింది. ఇంతలో కార్తీక పౌర్ణమి రానే వచ్చింది. ఆ రోజున ఆ ద్విజకాంత శివాలయంలో దీపారాధన చేయాలని వెళ్ళింది. అదే సమయానికి రాజకుమారుడు కూడా శివాలయానికి వచ్చాడు. ఇద్దరి కండ్లు కలిశాయి. కామానికి నియమం ఉండదు. వాళ్ళిద్దరూ ఆ గుడిలోనే తమ కోరిక తీర్చుకోవాలనుకున్నారు. ఆమె తన చీర కొంగు చించి వత్తి చేసి ఆముదం పోసి సదాశివునకు దీపారాధన చేసి రాజకుమారునికి సైగ చేసి ఇంటికి చేరుకుంది. రాజకుమారుడు తన కొరకు దేవాలయంలో వేచి ఉంటాడు కాబట్టి భర్త ఎప్పుడు నిద్రపోతాడా అని ఎదురుచూసింది. అనుమానంతోనూ అవమానంతోనూ కృంగిపోతున్న ఆమె భర్త ఆమెలోని కంగారు గమనించి నిద్ర ముంచుకొస్తున్నట్లు నటిస్తూ దొంగ నిద్రపోయాడు. ఆమె తన భర్త నిద్రించినట్లు రూఢీ చేసుకుని రహస్యంగా శివాలయం చేరుకుంది. దీపపు ప్రమిద నిండుగా ఆముదం పోసి వత్తి పెద్దగా చేసి దీపాన్ని ప్రజ్వలింపచేసి ఆ వెలుగులోనే రాజకుమారునితో సరస సల్లాపాలాడుతూ ఆనందాబ్దిలో మునిగిపోయింది. ఆమెను వెన్నంటి వచ్చిన ఆమె భర్త మెల్లగా తలుపులు బిగించి కత్తితో భార్యను పొడిచేసి తర్వాత రాజకుమారుణ్ణి హత్య చేశాడు. రాజకుమారుడు చనిపోయే ముందు కోపంలో ఆ బ్రాహ్మణుణ్ణి చంపివేశాడు. ఈ విధంగా ముగ్గురు ఒకేసారి కార్తీక పౌర్ణమి సోమవారం నాడు చనిపోయారు. ప్రాణాలు తీసుకుని పోవడానికి యమలోకం నుండి యమభటులు పాశాయుధాలు పట్టుకొని వచ్చారు. శివలోకం నుండి శివకింకర్లు కూడా వచ్చారు. శివదూతలు రాజకుమారుని బ్రాహ్మణ భార్యను విమానం మీద కైలాసం తీసుకొని పోయారు. భీకరాకారులైన యమభటులు ఆ బ్రాహ్మణుణ్ణి కాళ్ళు చేతులు కట్టి యమలోకం ఈడ్చుకుపోతున్నారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు యమభటులను చూచి, ఓయి యమదూతలారా, ఏమిటి మీ ఆగడం? మీరు పొరబడి ఉంటారు. రాజపుత్రుడు నా భార్య పాపాత్మురాలు. వాళ్ళు విమానం మీద కైలాసం పోవడం ఏమిటి? సదాచార సంపన్నునైన నన్ను మీరు తీసుకొని పోయేటంత పాపం ఏం చేశాను? మంచి వాళ్లకు శిక్ష, చెడ్డవాళ్లకు మహాగౌరవం కలుగుటకు కారణం ఏమిటో అర్థం కావటం లేదు అన్నాడు. యమదూతలు చిరునవ్వులు చిందిస్తూ, ఆ బ్రాహ్మణ జీవితో బ్రాహ్మణోత్తమ, నీ ఇల్లాలు దురాచార పరాయణ అయినప్పటికీ, మోహం కలది అయినప్పటికీ తన చీర కొంగుతో ఒత్తి చేసి దీపారాధన చేసింది. ఆ రాజకుమారుడు పరదారాభిలాష చిత్తతో కూడినవాడైనప్పటికీ నూనెను పాత్రలో పోశాడు. తైలవర్తిగా ప్రభావం వల్ల వాళ్ళిద్దరి యొక్క పాపాలు నశించిపోయాయి. కార్తీక సోమవారం నాడు అజ్ఞానం చేతనైనా దీపారాధన చేసినవాడు యోగీంద్రుడవుతాడు అన్నారు. శివలోకం పోతూ ఉన్న రాజకుమారుడు వాళ్ళ సంభాషణ విని జాలిపడి కార్తీకందు వాసరాన తాను పెట్టిన దీపపాత్రపు ప్రభావం ఆ బ్రాహ్మణుడికి ఇచ్చాడు. దానివల్ల ఆ బ్రాహ్మణుడు యమపాశాన్నించి తప్పించుకొని తానును దివ్య విమానరూఢుడై కైలాసం చేరుకున్నాడు. అందువల్ల కార్తీక మాసంలో తప్పకుండా దీపారాధన చేయాలి. ఆ విధంగా చేయని వాళ్ళు రౌరవం అనే నరకం పొందుతారు. కార్తీక మాసమంతా శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ దీపమాలలుంచి ఆరాధన చేసేవారికి దివ్య జ్ఞానం కలుగుతుంది. ఆ మూలంగా పునర్జన్మరహితమైన పరమపదం ప్రాప్తిస్తుంది. కార్తీక మాసంలో ఏ స్త్రీ కానీ పురుషుడు కానీ తమ శక్తి కొలది శివకేశవుల ప్రీతికై దీపారాధన చేయటం వల్ల పాపాలు తొలగిపోతాయి. అందువల్ల రాజేంద్ర, నీవును కార్తీక మాసంలో ఈశ్వరాలయాన దీనికి తోరణాలు కట్టించు.
నీకు అన్ని పాపాలు హరించిపోవుటయే కాక ముక్తి కూడా కలుగుతుంది అని వశిష్ఠుల వారు జనక మహారాజుకు వివరించారు. కార్తీక మాసమందలి 4వ అధ్యాయం సంపూర్ణం. రేపు మరొక అధ్యాయంలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.